హలో ఆల్, వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో మనం దాల్ కిచడీ ఎలా చేయాలో తెలుసుకుందాం. పొట్టకు చాలా హాయిగా ఉంటుంది, అలాగే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. అన్నం పప్పు తిని బోర్ కొట్టినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు ఈ దాల్ కిచడీ చేసుకొని తినండి. యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 కప్ రైస్ తీసుకుంటున్నాను. తర్వాత అదే కప్పుతో పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు కందిపప్పు, పావు కప్పు ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎర్ర కందిపప్పు లేకపోతే అది నార్మల్ పెసరపప్పుతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. వీటిని ముందుగానే 1 గంట సేపు నానబెట్టిన తర్వాత ఆ నీళ్ళన్నిటిని పడేసి, మనం ఏ కప్పుతో అయితే బియ్యంని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక 5 కప్పుల వాటర్ను యాడ్ చేసి, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ దాకా రానివ్వాలి. 2 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు అన్నము మరియు మనం వేసిన అన్ని రకాల పప్పులు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. తర్వాత ఒక ప్యాన్ని హీట్ చేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి జీలకర్ర బాగా చిటపటలాడనివ్వాలి. తర్వాత చిన్నగా కోసుకున్న అల్లం ముక్కలు మరియు వెల్లుల్లి ముక్కల్ని వేసి 1 ఎండుమిరపకాయ వేసి తాలింపును బాగా ఎర్రగా వేగనివ్వాలి. తాలింపు ఎంత బాగా వేగితే దాల్ కిచడీ అంత బాగా వస్తుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది వేసుకొని, తర్వాత ఫ్రెష్గా అప్పుడే తెచ్చిన కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోండి. దాని తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోండి. టొమాటో ముక్కలు ఎప్పుడైతే సాఫ్ట్గా అవ్వడం స్టార్ట్ అవుతాయో అప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి. రుచికి సరిపడినంత కూడా కారం యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి మసాలాలు మాడిపోనివ్వకుండా స్లిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఒక చిన్న కప్పుతో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మసాలాలు మాడిపోకుండా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. మూత పెట్టుకునే ముందు రుచికి సరిపడినంత ఉప్పు మళ్ళీ వేయండి. తర్వాత మసాలా అంతా మాడిపోకుండా మసాలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ మరియు దాల్ పేస్ట్ ఉంటుంది కదా, అది ఇక్కడ వేసేసేయండి. మొత్తం యాడ్ చేసేసి మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి కోసము మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్న వేడి నీళ్ళను ఇందులో వేసుకుంటూ కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకొని మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. కొద్దిగా జారుగా ఉంటేనే కిచడీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నీళ్ళు సరిపోకపోతే మళ్ళీ వేడి నీళ్ళను యాడ్ చేసుకొని మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా జారుగా ఉంటే పర్ఫెక్ట్గా కిచడీ కన్సిస్టెన్సీ వస్తుంది. లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. దీనివల్ల మనకు దాల్ కిచడీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్గా పెట్టుకోండి. దాని తర్వాత మనము తడక వేసుకోవాలి. ఈ తిరువాతకు మనము నెయ్యి వాడితేనే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని కొద్దిగా జీలకర్ర మరియు కొద్దిగా ఆవాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకొని వెల్లుల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయల ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి. తడక ఎప్పుడైతే రెడీ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇది ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను, నాకు కొద్దిగా స్పైసీనెస్ అంటే ఇష్టం కాబట్టి నేను ఎక్స్ట్రా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు తగినట్టుగా యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన దాల్ కిచడీ మనకు తయారైపోతుంది. ఈ లాస్ట్లో పెట్టే తడక వల్లనే దీని రుచి ఇంకా చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి ఈ తిరువాతనంతా బాగా కలుపుకొని మనము రెడీగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత మీరు మీకు ఇష్టమైన బౌల్లో సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఈ దాల్ కిచడీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.